హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అన్నయ్య వెడ్డింగ్ సిరీస్ రిసెప్షన్ వ్లాగ్. లాస్ట్ వీడియోస్ ఇంతవరకు ఎవరైనా చూడుకుంటా అంటే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక మేమైతే దేవుళ్ళ దగ్గరికి తిరిగేశాక ఇంట్లోనే నలుగు పెట్టేసుకున్నాం, మళ్ళీ బయట వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని. ఇక ఈ నలుగు అయితే అన్నని పెళ్లి కొడుకుని చేసి మేనమామ సాంగ్యం పెడతారు కదా, ఆ నలుగు అనమాట. ఇంత హడావిడిలో మా అన్నకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. చేతిలో ఇచ్చిన ఆటి పండ్లు ఏం చేయాలి అని అడుగుతున్నాడు. పోల్చుకొని తినే యాక్చువల్లీ ఈ నలుగుని ఫస్ట్ 5 minutes మాత్రమే షూట్ చేశాను. ఫంక్షన్ హాల్కి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి, లగేజ్ ప్యాక్ చేయడానికి వెళ్ళిపోయాను. మా వాళ్ళందరూ భయంకరంగా ఆడారంట, అవన్నీ కాస్త మిస్ అయిపోయాయి. బట్ పెళ్ళి తర్వాత నలుగులు మాత్రం అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా పోస్ట్ చేశాను, చాలా బాగుంటాయి. సో ఈ నలుగంతా అయిపోయిన తర్వాత అన్నని పెళ్లి కొడుకు లాగా రెడీ చేసి ఫంక్షన్ హాల్కి అయితే కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. అన్నిటికన్నా ముఖ్యంగా మన వెడ్డింగ్ స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి? ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా, అదేనండి మన వర్షం. ఇంట్లో నలుగులు పెట్టాం కదా, అప్పుడు రాలేదు. మేము స్టార్ట్ అవ్వగానే మాతో పాటు స్టార్ట్ అయిపోయింది. ఎలాగో ఫంక్షన్ హాల్కి కార్లోనే పక్కనే కాబట్టి సేఫ్గా రీచ్ అయిపోయాం. ఇదే మా అన్న పెళ్లి చేసుకోబోయే ఫంక్షన్ హాలు. ఎర్లీగానే వచ్చేసాం ఫంక్షన్ హాల్కి, ఇంకా బంధువులు ఎవ్వరూ రాలేదు. ఇక్కడికి వచ్చి కాస్త ఎర్లీగా రెడీ అయిపోదాం అనేసి ముందుగానే వచ్చేసాము. పెళ్ళికి ఎటువంటి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ వేసుకుంటానో దానిపైన కొంచెం క్లియర్గా వీడియో పెట్టమని కొంతమంది అడిగారు. బట్ చాలా ఫాస్ట్ అండ్ హడావిడిగా రెడీ అయిపోయాము. షూట్ చేయడానికి టైం కూడా కుదరలేదు, అందుకే వీడియో తీయలేకపోయాను. సపరేట్గా వీడియో అయితే చేస్తాలేండి. ఇక అన్న వదినల రిసెప్షన్ చూసేద్దాం పదండి. అంత పెద్ద వర్షం పడుతున్నా కానీ బంధువులందరూ తగ్గేదే లేదు అన్నట్లు అందరూ వచ్చారు, చాలా సంతోషము. ఇలా ఒకవైపు బంధువుల హడావిడి, ఇంకొక వైపు డాన్సుల హంగామాతో రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా అందరి డాన్సులు చూసేద్దాం పదండి.
జస్ట్ బిగినింగే, ఇంకా చాలా డ్యాన్స్లు ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి ఎవరి డ్యాన్స్ నచ్చిద్దో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇక్కడ ఎవరు బాధలు కానీ నిలికరేడు రాసుకుంటే మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. సూపర్ సూపర్ గట్టిగా చెప్పండి.
అవును తమ్ముళ్ళు సార్ బావ అక్కడ తమ్ముడే కదా సార్ మురళి గారు ప్లీజ్ సార్ మురళి గారు ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళారండి అర్థం కావాలి వెళ్ళి కూడా బావ కాదు వంట బావ ఫస్ట్ బావ పెద్ద బావ పెద్ద కొడుకు పెద్ద బావ చిన్న బావ చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు అందరూ వచ్చేసాడు అంటే ఓన్లీ జెంట్స్ ఓకే ఒక్క నిమిషం సార్ అయ్యయ్యో ఇట్లా పోతే మరి అట్లా వస్తారు అట్లా పోతే ఇట్లా వస్తారు తప్పించుకోవడం తిరుగుతున్నాను ఓకే ఓన్లీ మీరు తర్వాత జోడి ఇలా ఈ వీడియోని ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా సూపర్ డూపర్గా ఉండబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.